ఇద్దరు సూపర్ స్టార్ హీరోస్ మధ్యలో ఫైట్ అంటే ఇప్పుడు లైవ్ గా చూస్తున్నట్టున్నాం. ఢంకీ వర్సెస్ సలార్. అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ చూస్తుంటే టోటల్ ఫిల్మ్ ఇండస్ట్రీ నార్త్ ఇండియా వర్సెస్ సౌత్ ఇండియాగా డివైడ్ అయిపోయిందా అనిపిస్తోంది. రీజన్ బీయింగ్, సలార్ కి నార్త్ ఇండియాలో స్క్రీన్స్ ఏవి ఇవ్వకపోవడంతో అస్సలు గొడవ అక్కడ స్టార్ట్ అయింది. రెబెల్ ఓ పెద్ద రెబెలియస్ స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే, సౌత్ లో ఉన్న మల్టీప్లెక్స్ల్లో ఎక్కడా సలార్ ని ప్రమోట్ చేయట్లేదు. ఇంతకీ ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్ళి ల్యాండ్ అవుతుందంటారు? డంకీ, సలార్ సినిమాలకు స్క్రీన్స్ కేటాయించే విషయంలో ముందు నుంచి రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా పీవీఆర్ అండ్ ఐనాక్స్ మల్టీప్లెక్స్ ఓనర్స్ నార్త్ సైడ్ మొత్తం తమ స్క్రీన్స్లో సండే వరకు డంకీకి మాత్రమే స్క్రీన్స్ కేటాయించారు. సలార్కు నార్త్ వైడ్ సరైన స్క్రీన్స్ కేటాయించలేదు. కేవలం దక్షిణాదిలో ఇస్తామంటున్నారు. దాంతో సలార్ నిర్మాతలు దక్షిణాదిలో సేమ్ మల్టీప్లెక్స్ ఓనర్స్కు తమ సినిమాను ప్రదర్శించేందుకు అనుమతులు ఇవ్వబోమన్నట్లుగా సమాచారం. మొత్తంగా ఇప్పుడు సలార్ డంకీ స్క్రీన్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది పెద్ద ఇష్యూగా మారింది. డిసెంబర్లో డంకీని రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారని, కానీ సలార్ రిలీజ్ ఈ మధ్య ప్రకటించారని, దాంతో తాము ఏం చేయలేమని పీవీఆర్ ఐనాక్స్ ఓనర్స్ చెబుతున్నారట. డంకీ స్క్రీన్స్ విషయంలో స్వయంగా షారూఖ్ రంగంలోకి దిగాడని, అందుకే మ్యాక్సిమం స్క్రీన్స్ అతని సినిమాకు కేటాయిస్తున్నారనే టాక్ కూడా ఉంది. నార్త్ సైడ్ సౌత్ సినిమా స్పీడ్కు బ్రేక్స్ వేసేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని డైహార్డ్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.